హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యబోయే సినిమాల్లో హనుమాన్ సినిమా కూడా ఒకటి ఉంది సార్. ఈ సినిమా రిలీజ్ రోజే గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత నాసామిరంగా ఈ సినిమాలు అయితే ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో హనుమాన్ సినిమా అని చూసుకుంటే చాలామంది ఈ సినిమాని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని బెదిరింపులు వచ్చాయి, బ్లాక్మెయిల్ కూడా వచ్చాయని చెప్పేసి. అంటే ఎందుకు ఈ సినిమానే టార్గెట్ చేశారు? అంటే దాదాపు 5 సినిమాలు అయితే రిలీజ్ సిద్ధంగా ఉన్నాయి కదా, మరి ఈ సినిమాని ఎందుకు వెనక్కి తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు? మరి ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవ్వడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే బెదిరింపులు అనే మాట కాదండి అది. సినిమా డ్రాప్ చేయటానికి అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ పెట్టుకోవద్దు అని మాట్లాడారు అనే వరకే చెప్పాడు తప్ప బెదిరింపులు లేకపోతే ఏదైనా చేస్తామన్నారు కాదు ఆయన సెన్స్. ఓకే. అయితే నిర్మాతల మండలి మొన్న ఒక సమావేశం నిర్వహించింది దిల్ రాజు గారి నేతృత్వంలో. ఆయన ఆ సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, సంక్రాంతి అనేది ప్రతి ఒక్కరూ కూడా తన సినిమా సీజన్లో రిలీజ్ కావాలి అనుకోవడంలో తప్పేం లేదు. కారణం హాలిడేస్ ఉంటాయి, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు, సినిమాలకు వస్తారు, ఇదే ప్రోగ్రామ్. అంటే జనరల్గా మనకి పెద్ద సీజన్స్ అంటే పిల్లలకి సెలవులు ఉండేవి. అది సంక్రాంతి కావచ్చు, సమ్మర్ కావచ్చు, దసరా కావచ్చు. అంటే ఫెస్టివల్ లేకుండా, సీజన్ లేకుండా స్ట్రైట్గా సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడతామనే కాన్ఫిడెన్స్ ఉండటం లేదు. ఇది కనిపిస్తుంది. దీంతోపాటు ఆ రోజు దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే, ఈ అందరూ అదే డేట్ అడుగుతున్నారు, ఇంకా డేట్స్ ఉన్నాయి కదా, జనవరి 26 రిపబ్లిక్ డే ఉంది, తర్వాత ఫిబ్రవరి 1st వీక్లో పండగలు ఉన్నాయి, ఆ టైంలో రిలీజ్ చేసుకోవచ్చు కదా అనేది. అంటే 2-3 రోజుల వసూళ్ళు మాత్రమే వస్తాయి అప్పుడు. సరే, ఈ 2-3 రోజుల వసూళ్ళకి ఆయన ప్రామిస్ చేసింది ఏంటంటే, సోలో రిలీజ్కి మేము ఎవరైతే ఈ రేస్లోంచి తప్పుకుంటారో వాళ్ళకి సోలో రిలీజులకి మేము సహకరిస్తామని చెప్పాడు. నిజానికి కుమ్మక్కు రిలీజులు అనే ఒక కాన్సెప్ట్ ఉండేది గతంలో. కుమ్మక్కు రిలీజులు అంటే సినిమాలు అన్నీ ఒక చోట పెట్టి ఒక సినిమాని ముందు రిలీజ్ చేసి ఆడియన్స్కి ఆప్షన్ లేకుండా అన్ని థియేటర్లలోనూ దాన్నే వేసి అన్ని స్క్రీన్స్లోనూ అదే వేసి సినిమా చూడాలనుకున్న వాళ్ళు చచ్చినట్టు ఆ సినిమాయే చూసే పరిస్థితి కల్పించారు అవును గతంలో. తర్వాత అది పోయింది. దూకుడు ఊసరవెల్లి టైంలో అది పోయింది. ఆ తర్వాత 2-3 సినిమాల వరకు వేస్తున్నారు పండగలకి. ఈ ట్రెండ్ మొదలైన తర్వాత నెమ్మదిగా ఇప్పుడు అందరూ సంక్రాంతికి రావడానికి ట్రై చేశారు. దానిలో గుంటూరు కారం ఉంది, మహేష్ బాబుది, నాగార్జున సామిరంగా ఉంది. సామిరంగా ఇంకా షూటింగ్ పూర్తిగా కాలేదు అనేది వినిపిస్తున్న మాట. మరి జాన్యువరి ఇప్పుడు 1st వీక్లో కూడా షూటింగ్ ఉందని అంటున్నారు వాళ్ళు. అవును. ఇది ఎప్పుడు కంప్లీట్ చేసి, ఎప్పుడు ఎడిటింగ్ చేసి, ఎప్పుడు రిలీజ్ పెడతారనేది చూడాలి. ఓకే. వీటితో పాటు రవితేజ ఈగల్ సినిమా ఉంది. ఈగల్ సినిమా మీద అంటే ఈగల్ సినిమాకి అలాగే గుంటూరు కారానికి ఈ 2 సినిమాలకి బజ్ లేదు. ఓకే. బజ్ లేదు అంటే టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా అలవైకుంఠపురం అనేటువంటి ఒక పెద్ద హిట్, ఇండస్ట్రీ రికార్డు మహేష్ బాబు సినిమా మీద రికార్డు. అది సరిలేరు నీకెవరు మీద పెద్ద హిట్ అయింది. అవును. ఆ సినిమా తర్వాత చేస్తున్న సినిమా ఇది త్రివిక్రమ్కి. కాబట్టి అంచనాలు ఉండాలి, కానీ ఎక్కడా కూడా బజ్ కనిపించట్లేదు గుంటూరు కారానికి. నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ పాట తప్ప దీనికి ముందు వచ్చినటువంటి ఏ పాట ప్రాపర్గా కనెక్ట్ కాలేదు జనాలకి. అలాగే ఈ సినిమా గురించిన చర్చలు కూడా పెద్దగా ఎక్కడ జరగటం లేదు. జనాలు పాసివ్గా ఉన్నారు, వస్తే చూద్దాంలే అన్న పద్ధతిలో. ఈగల్ గురించి కూడా ఎక్కడ చర్చలు లేవు, హడావిడి లేదు, బజ్ లేదు. ఈ కండిషన్లో ఈ సినిమాలు ఉన్నాయి. కొద్దో గొప్ప సామిరంగా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పరిస్థితి అది. షూటింగ్ ఇంకా కంప్లీషన్ స్టేజ్లో ఉంది. అది ఎలా చేస్తారు అనేది చూడాలి. వీటితో పాటు ఈ హనుమాన్, అలాగే వెంకటేష్ సైంధవ్ ఉంది. సైంధవ్కి కొంత బజ్ కనిపిస్తోంది.
సైంధవ్కి బజ్ కనిపిస్తోంది. రెండోది ఆయన నటించినటువంటి 75వ సినిమా అనేటువంటి ఒక మార్క్ ఉంది దానికి. ఆ సందర్భంగా అందరు హీరోలు వచ్చి ప్రమోట్ చేశారు దాన్ని మొన్న ఈవెంట్లో. కొత్త తరహా సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటాడు వెంకటేష్ అనేటువంటి ఇమేజ్ ఆడియన్స్లో ఉంది. కొంత కొత్తదనం ఉంటుంది ఈ సినిమాలో అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ అభిప్రాయంతో జనాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమాల మధ్యలో హనుమాన్. సో అన్ని సినిమాలని అకామిడేట్ చేయటం కొంచెం ఇబ్బంది అవుతుంది స్క్రీన్స్ కేటాయింపు, షోస్ కేటాయింపుకు సంబంధించి. అందుకని ఎవరైనా వెనక్కెడితే బాగుంటుందని అందరికీ చెప్పాము అని చెప్పాడు ఆయన. ఆ చెప్పే క్రమంలో హనుమాన్ ప్రస్తావన చేశాడు ఆయనే. చేసి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నన్ను కలిశాడు, అతనితో నేను మాట్లాడాను, అయితే అతనికి వెనక్కి వెళ్ళమని చెప్పినట్టుగా ఆయన చెప్పలే, అందరికీ చెప్పాను అన్నాడు ఆయన. అందరికీ చెప్పాను అని చెబుతూ ఇతను నన్ను కలిశాడు అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఈ స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం అనే దాన్ని పట్టుకొని ఆ తర్వాత ఈయన మాట్లాడుతున్న మాటల్ని కలిపి ఈ సినిమాని రిలీజ్ పెట్టుకోవద్దు అని బెదిరించారు. అంటే మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు నాగార్జున వచ్చేస్తాడు, వెంకటేష్ అనివార్యం, మహేష్ బాబుని ఆపే ప్రసక్తి లేదు, వాళ్ళు ఎప్పుడో డేట్ అనౌన్స్ చేసుకున్నారు. ఈగల పరిస్థితి కూడా అదే. కాబట్టి వీళ్ళని అడ్డుకోవటం కష్టం కాబట్టి ఈ సినిమాని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట ఆ రోజే వినిపించింది. ప్రశాంత్ వర్మ మాట్లాడిన దాన్ని దీంతో లింక్ చేసి వాంటెడ్గా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు అనేటువంటి ఒక గొడవ జరుగుతోంది. అయితే దిల్ రాజు గారి యాంగిల్ ఏంటంటే ఈ సినిమా ఇప్పటికి ఆపితే ఈ పోటీలో వేయటం కంటే కూడా లీజర్గా మీరు సోలో రిలీజ్కి ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, జనాలతో కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఉంది, ఆ సినిమాలో ఎక్కడో చిరంజీవి గారి వాయిస్ ఆయన కనిపించడం ఏదో ఉంటుంది అనేది కూడా ఒకటి ఉంది మార్కెట్లో. అది ఎంతవరకు వాస్తవం అనే దానికి సంబంధించి అధికారిక సమాచారం లేదు. కానీ ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు, ఏదో వాయిస్ ఓవర్ లాంటివి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, ఆయన గతంలో చేశాడు అలాంటివి. ఆయన కళ్ళు అనే సినిమా ఎంవి రఘు గారి కోసం ఆ సినిమాలో వాయిస్ చెప్పాడు. ఇలాంటివి చేస్తూ ఉంటాడు. అలా ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చు, లేదు కనిపించి కూడా ఉండొచ్చు. ఏదైనప్పటికీ చిన్న సినిమాగా మొదలై అది పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేస్తోంది కాబట్టి పెద్ద సినిమా కిందే లెక్కేయాలి. ఆ సినిమాని వెనక్కి వెళ్ళమని చెప్పారు అనేది అక్కడ వరకే జరిగింది. ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా చిన్న సినిమా రిలీజులు, పాత రోజుల్లో దాసరి గారు చిన్న సినిమాని తొక్కేస్తున్నారు ఆ నలుగురు అని మాట్లాడేవాడు ఆయన. ఆ నలుగురు పెద్ద నిర్మాతలు కలిసి చిన్న సినిమాని చంపేస్తున్నారు అని ఆయన రెగ్యులర్గా మాట్లాడేవాడు. దాన్ని ఆ ఆర్గ్యుమెంట్ని దీంతో జోడించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడటం వలన ఏదో బెదిరింపులు, దాడులు అనే చర్చ జరుగుతోంది. కానీ నిజానికి అది ఆ సినిమాకు ఉపయోగపడేది. రేపు ఎప్పుడో డేట్ అనౌన్స్ చేస్తారు. అంటే ఈ సినిమాలన్నీ ఒకే రోజు రాబోవడం లేదు. సీజన్ ప్రారంభంలో గుంటూరు కారం ఉంటుంది, గుంటూరు కారం తర్వాత సైంధవ్ రిలీజ్ అవుతుంది ఆ టైంలోనే, ఈగల్ కూడా అదే టైం. అంటే 1 డే గ్యాప్లో, ఒకరోజు గ్యాప్లో మొదలవుతుంది ఈ హడావిడి. గుంటూరు కారం తర్వాత ఈగలు తర్వాత సైంధవ్, లేదు ఇటు అటు జరుగుతాయా చూడాలి. ఈ వరుసలో సామిరంగ అనేది చివర ఉంటుంది. సామిరంగ తర్వాత హనుమాన్. హనుమాన్ అక్కడ పెట్టుకోదలుచుకుంటే అక్కడ పెట్టుకో, లేదు సోలో రిలీజ్ కోరుకుంటే జనవరి 26 రిపబ్లిక్ డేకి వెళ్ళిపోండి. ఇది వాళ్ళు ఓపెన్గా చెప్పినటువంటి మాట. దాన్ని ఏమి యాప్ చేసుకుంటారు అంటే వీళ్ళు ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది బయట అనేది తెలుసు కాబట్టి ఈ బజ్ ఉపయోగపడుతుంది, ఈ డిస్కషన్ ఉపయోగపడుతుంది సినిమాకి, జనంలోకి ఎడుతుంది సినిమా. కాబట్టి ఈ బజ్ని వాడుకొని జనవరి 26కి వెళ్ళొచ్చు, వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇప్పుడే మేము కూడా దిగిపోతామంటే ఇలా, అంటే ఎన్ని సినిమాలనైనా భరించే శక్తి ఈ సీజన్కి ఉంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎన్ని సినిమాలు విడుదలైనా జనం చూస్తారు, నో ప్రాబ్లం. ఇప్పుడు బయట నుంచి సినిమాలు ఉన్నాయి, తమిళ నుంచి డబ్బింగ్ ఏదైనా రావచ్చు, హిందీ సినిమాలు రిలీజ్లు ఉండొచ్చు.
కాబట్టి తెలుగు సినిమాలు 5, 6 అనే మాట్లాడుకుంటే కుదరదు. ఓకే. ఆ సినిమాల ప్రెజర్ కూడా ఉంటుంది మార్కెట్ మీద. అవును. అందుకని హనుమాన్ కూడా ఈ బంచ్లో పెట్టేస్తే నడిచిపోతుంది అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఏ సినిమా అయినా 3 నుంచి 4 రోజుల కలెక్షన్సే కీలకం. అలా మారిపోయింది సీన్. ఇదివరకట్లాగా 70 రోజులు 100 రోజులు ఆడాలని ఎవరు కోరుకోవట్లేదు. 175 రోజులు సంవత్సరం పాటు ఆడిన ఇప్పుడు ఆడోరావుండ్ లాంటి సినిమా 1 ఇయర్ ఆడేసింది. అలా అనుకోవట్లేదు. ప్రేమాభిషేకం 1 ఇయర్ ఆడింది. అలా అనుకోవట్లేదు. ఇప్పుడు 3-4 రోజుల్లో డబ్బులు పీకేసుకుంటే వెళ్ళిపోవటమే సైలెంట్గా. ఇప్పుడు సలార్ కూడా థియేటర్స్ వెకేట్ చేసే మూడ్లోనే ఉంది. దాని హవా తగ్గుతోంది క్రమంగా. అది 800 అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అది మ్యాక్సిమం 7కి రీచ్ అయ్యి ఆగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అందుకని థియేటర్స్ అది వెకేట్ చేస్తుంది, స్క్రీన్స్ వెకేట్ చేస్తుంది. కాబట్టి సంక్రాంతి సినిమాలకి ఇది అడ్డం కాదు. సంక్రాంతి రిలీజులు మొదలయ్యే టైంకి సలార్ పూర్తి స్థాయిలో పక్కకి తప్పుకుంటాడు. వాళ్ళకి అవకాశం కల్పిస్తాడు గుంటూరు కారానికి. గుంటూరు కారంతో పాటు మిగిలిన సినిమాలు అకామిడేట్ అవుతాయి నెమ్మదిగా. వాటిలో దీన్ని కూడా చూసేస్తే ఒక పద్ధతి. 1 డే గ్యాప్ పెట్టుకోండి, లేదు 2 డేస్ గ్యాప్ పెట్టుకోండి. ఆ పద్ధతిలో అంటే గుంటూరు కారంతో మొదలైన సీజను హనుమాన్తో క్లోజ్ చేయండి. హనుమాన్కి అటు ఇటుగా సామిరంగా వస్తుంది ఉంటే. ఒకవేళ సామిరంగా లేకపోతే ఏదైనా కారణం చేత ఆగచ్చు కూడా, ఎందుకంటే ఇంకా కంప్లీట్ కాలేదు అది. అందుకని కంప్లీట్ అయ్యి ఉంటే ఈ పాటికి హడావిడి మొదలై ఉండేది. వాళ్ళు ఇప్పుడే నెమ్మదిగా స్టార్ట్ చేశారు. హనుమాన్ని ఇప్పుడు వదిలేసి సామిరంగా 26కి వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ సంక్రాంతి సెంటిమెంట్ ఆయనకి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్రాంతి రోజుల్లోనే రిలీజ్ చేయాలి అని యుద్ధం చేస్తున్నాడు నాగార్జున. ఆ సినిమా ఉన్నా లేకపోయినా బంచ్లో అయితే ఇది చివరి సినిమాగానే ఉంటుంది ఒకవేళ ఉంటే. లేకపోతే జనవరి 26 గడుతుంది. అంతే తప్ప బెదిరింపులు కాదు, అడ్జస్ట్మెంట్లే. ఈ అడ్జస్ట్మెంట్ల గురించి ఆల్రెడీ ఆయన మాట్లాడిందే. ప్రశాంత్ వర్మ నా దగ్గరకు వచ్చాడనే మాట కూడా ఆయనే చెప్పాడు. ఆ డిస్కషన్స్లో ప్రెజరైజ్ చేస్తున్నారు మమ్మల్ని, సైకలాజికల్గా ప్రెజరైజ్ చేసి వెనక్కి వెళ్ళే పరిస్థితి కల్పిస్తున్నారు. ఇది కరెక్టా కాదా అనేదే చర్చ. ఇది కరెక్టా కాదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే అన్ని సినిమాలని అకామిడేట్ చేయటానికి వాళ్ళకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఎంతవరకు సహకరించగలరో అంతవరకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు ఆయన, దిల్ రాజు. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మీరు సహకరించండి అని అడుగుతున్నాడు. ఇన్ని సినిమాలు ఇప్పుడు ఒకే సినిమా కుమ్మక్కు రిలీజులు ప్లాన్ చేసిన మనిషి 5-6 సినిమాలు అకామిడేట్ చేయడానికి ముందుకు వచ్చాడంటే అది గొప్ప ముందడుగుగానే చూడాలి. కాబట్టి వీళ్ళు ఆ పోటీలో పడి వెళ్ళటం బెటరా లేకపోతే సోలోగా వెళ్తే బెటరా అనేది వీళ్ళు నిర్ణయం తీసుకుంటే బెటర్. దీని మీద ఎలిగేషన్స్ చేసి దీని మీద చర్చ అంటే ఒక రకంగా సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది, అయ్యింది కూడా. అంతవరకే ఉపయోగం. ఇదేదో కాంట్రవర్షియల్ వ్యవహారంగా మాట్లాడుతున్నారు కానీ కాంట్రవర్షియల్ కాదు. అడ్జస్ట్మెంట్లకు సంబంధించిన గొడవే తప్ప సీరియస్ డిస్ప్యూట్ కాదు. అది హనుమాన్ కథ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.